సర్వలోక నివాసులు సంతోష గీతం పాడుతున్నారా? ఇప్పటికి అందరూ పాడుతున్నారా? సర్వలోక నివాసులు ఆయన గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన సర్వాధికారి. మరి సంతోష గీతం సర్వలోక నివాసులు పాడుతున్నారా? చెప్పండి. పాడటం లేదు కదా. అయితే భవిష్యత్తును గూర్చిన ప్రవచన వాక్యం కూడా దీనిలో ఉంది. మనకి ఎన్ని లోకాలు ఉన్నాయి? లోకాలు ఎన్ని ఉన్నాయి? ఒకటి పరలోకం కదండి. పరలోకం, భూలోకం, ఇంకేంటి? పాతాళ లోకం. ఆ పాతాళ లోకంలో పడితే ఎవరు కూడా స్తుతించలేరు. ఎలాగూ పరలోక వాసులు నివాసులందరూ కూడా స్తుతులు చెల్లిస్తున్నారు ఆయనకి. ఎడతెక్కకుండా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నారు కదండి. మరి ఇక్కడ సర్వలోక నివాసులు దేవుని స్తుతించులాగున మనం ప్రయాసపడాలి. మనమే సాధనాలం, మనమే ఆయనకు పరిచారకులం కదండి. మనం సర్వలోకాన్ని కూడా ఆయన వైపు త్రిప్పాలి. ఆయన వైపు, దేవుని వైపు త్రిప్పాలంటే ఒక్కళ్ళ వల్ల అవుతుందా? అవ్వదు కదా. మనం ఎవరైతే ఆయన నామంలో రక్షించబడ్డారో వారందరం కూడా మనం చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనను నడిపించారు. రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనని ఏర్పరచుకున్నారు. సో మనమందరం కూడా పరిచారకులం కదండి. మనమందరం కూడా సేవ చేయాలి. అంతేనా? ఊరికే కూర్చోవాలి. మనం రక్షించబడ్డాం, మనకు మనం రక్షించబడ్డాం చాలు అనుకుంటే సరిపోతుందా? మరి చాలామంది జీవితాలు చూస్తే అలానే ఉన్నాయి. మాకు మేము రక్షణలోకి వచ్చాం, మా కుటుంబాలు కూడా రక్షించబడ్డాయి, మేమేదో ఆదివారం వెళ్ళొస్తాము, మా రక్షణని ఇలా కొనసాగించుకుంటాము అంటే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే వారంగా ఉంటామా? ఉండం కదండి. ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతమంది నరకానికి సమీపంగా, ఎంత వేదనకరమైన పరిస్థితులు ఎంతమంది జీవితాల్లో ఉన్నాయండి కదా. మొన్న లాస్ ఏంజల్స్లో మరి ఎంత ప్రమాదం జరిగింది. ఎవరికి వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి ఆ పరిస్థితులు వచ్చాయి, కాలిపోయినాయి అవన్నీ ఇళ్ళన్నీ అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ మరి ప్రజలందరి కోసం, సర్వలోక నివాసుల కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? మరి 12,000 ఇళ్ళు ఏమో కాలిపోయినాయి అంటండి. 12,000 ఇళ్ళు అంటే మాటల, అది ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క గ్రామం అంత ఉంటుందంటండి. ఆ ఇల్లు అంత ఇల్లు కాలిపోయినాయి. మరి మన డబ్బుల్లో, మన ఇండియన్ కరెన్సీలో 25 లక్షల కోట్లు ఆస్తి వారు కోల్పోయారు. అంత ప్రమాదం జరిగింది. ఎప్పుడు అంతకుముందు కూడా ప్రమాదం జరిగిన సందర్భాలు, కొద్దిగా కాలిపోయిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఇదే మొదటిసారి అన్నమాట. మరి వాళ్ళ యొక్క అవిధేయత, వాళ్ళ యొక్క తిరుగుబాటు, వాళ్ళ యొక్క భయంకరమైన పరిస్థితులు ఆ రీతిగా ఉగ్రతకు చోటిచ్చాయన్నమాట. దేవుని ఉగ్రత దిగి వస్తుంది తప్పకుండా. ఎవరైతే అవిధేయులుగా జీవిస్తారో, ఎవరైతే తిరుగుబాటు చేస్తారో, ఎవరైతే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వలేరో, ఎవరైతే దేవుని మహిమ పరచలేరో వారందరి మీదకి కూడా దిగి వస్తుంది ఉగ్రత అనేది. మరి దేవుడు లీస్ట్ అంట, దేవుడు జీరో అంట. అలా ఉంది. ఎవరికి వాళ్ళు ఎలాంటి పరిస్థితి అంటే మేమే దేవుళ్ళు అనే స్థాయికి వాళ్ళు వచ్చేసారనమాట. అటువంటి భయంకరమైన జీవితాన్ని వారు జీవిస్తున్నారు. కాబట్టే దేవుడు ఒక రుచి, టేస్ట్ చూపించారనమాట. ఇలా ఉంటుంది నా ఉగ్రత, ఇలా ఉంటుంది అని చెప్పి చూపించారు. అలాంటి పరిస్థితులు, ఎన్నో వేదనకరమైన పరిస్థితులు మన ముందు ఉన్నాయండి. ప్రకృతి వైపరీత్యాలు, మరి వైరస్లు ఎన్ని వైరస్లు అండి. ఆ తెగుళ్ళతో ఎంతమంది చనిపోతున్నారు. తెగుళ్ళు, మరి ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, ఫ్లడ్స్, ఎక్కడ చూసినా భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు. ఈ భూమి మీద ఇంక ముందు సంచరించటానికి నివాస యోగ్యంగా లేవని సైంటిస్టులు, శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు కదా. దేవుని వాక్యం కూడా మనకు అదే సెలవిస్తుంది. ముందు ఈ భూమి అంతా కూడా
కాలిపోతుంది. ఈ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి మనకు ఏర్పడబోతున్నాయి కదండి. అందుకే ఈ పరిస్థితులన్నీ కూడా దారితీస్తున్నాయి అన్నమాట. ఇంకా ముందు ముందు చాలా భయంకరమైన ఉగ్రతా పరిస్థితులు చూడవలసి వస్తుంది. జనములు చాలా భయంకరమైన పరిస్థితులు చూడవలసి వస్తుంది కదండి. వాక్యాన్ని బట్టి మనం చూస్తే భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఇక్కడ మరి దేవుని వైపు త్రిప్పేవారంగా ఉందామా? మనం అందరికీ సువార్త ప్రకటిద్దామా? ప్రతి ఒక్కళ్ళ భారం, ప్రతి ఒక్కళ్ళు కూడా భారం కలిగి జీవించాలండి. మనకి ఆ భారం మన మీద మోపబడింది. ఒక్క ఆత్మ నశించిపోతే ఆషామాషీనా? ఒక్క తలనొప్పి వస్తే ఓర్చుకోలేవు కదా నువ్వు, ఒక్క కడుపు నొప్పి వస్తే ఓర్చుకోలేవు కదా. మరి ఎదటి వాళ్ళు నరకానికి వెళ్తుంటే ఒక్క నీ నోటి మాటలు ప్రకటించలేకపోతున్నావా? నువ్వు యేసు ప్రభువుని గురించి ఇంత రక్షకుని, ఇంత శాంతి, సంతోషం, సమాధానం, పీస్ను అనుభవించి నువ్వు ఇతరులకు ఆ పీస్ని, రక్షణ అనుభవంలోకి వారిని నడిపించే స్థితిని నువ్వు కలిగి ఉండటం లేదా అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. సర్వలోకం కూడా యేసుక్రీస్తుకు, దేవునికి నమస్కరించులాగున మనం త్రిప్పాలి, మన మాటలు ప్రకటించాలి. వారు వింటే రక్షించబడతారు, వినకపోతే ఇంకా వారి కర్మ వారిది కదండి. మనం మాత్రం ప్రకటించవలసిందే.